friends, నేను మీ వేద ఫ్రమ్ వేద స్టోరీస్. హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్ అండ్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ ఎక్సలెంట్. అండ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, నేను పైథాన్ నేర్చుకుంటున్నాను అండ్ ఐ వాంట్ షేర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్ టిల్ నౌ. సో ఈరోజు నేను ఇన్పుట్ అండ్ ప్రింట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాను. అవి చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం పైథాన్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సింపుల్ లాంగ్వేజ్ విచ్ వీ యూస్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. మనం నార్మల్గా కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయాలంటే ఈ పైథాన్ లాంగ్వేజ్ని యూస్ చేస్తాం. అండ్ పైథానే కాకుండా మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ జావా, C++ అలాగా. కానీ ఈ అన్నిటికన్నా పైథానే కొంచెం సింపుల్గా ఉంటుంది, అందుకే నేను పైథాన్ చూస్ చేసుకున్నాను. అండ్ నేను ప్రింట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాను అన్నాను కదా, నేను అవి ఐడిల్లో చేశాను. ఐడిల్ అంటే అది ఒక ఇంటరాక్టివ్ షెల్. అండ్ మనం ఐడిల్లో ఏదైనా ఎక్స్ప్రెషన్ పాస్ చేయగానే మనకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. దీన్ని రెపెల్ అంటారు. REPL, రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ అండ్ లూప్. సో నౌ లెట్స్ గో ఇంటూ వీడియో అండ్ లెర్న్ అబౌట్ ప్రింట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకున్నట్టే టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ఫంక్షన్స్. దాంతోపాటు మనకి ఫస్ట్ ఈ ఫంక్షన్స్ అర్థం కావాలంటే వాల్యూస్ అండ్ టైప్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, అవి కూడా మనకి ముందు తెలియాలి. సో దాని తర్వాత ఎర్రర్స్ కూడా చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. అండ్ ఇది నార్మల్గా ఎవరైనా ఫస్ట్ పైథాన్ స్టడీ చేయడం ఆర్ పైథాన్ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ఒక చిన్న ప్రోగ్రామ్తోనే స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ప్రింట్ హెలో వరల్డ్. సో ప్రింట్ హెలో వరల్డ్ మనం దీన్ని బోత్ ఐడిల్లోని ఫైల్ ఎడిటర్లోని రెండిట్లోని చేద్దాం. సో దానికి ఫస్ట్ మనకి ఐడిల్ అంటే ఏంటో తెలియాలి. కాబట్టి లెట్స్ ఓపెన్ ఐడిల్. సో ఇక్కడ ఎస్టర్డే మనం చెప్పుకున్నాం కదా, అంటే లాస్ట్ వీడియోలో ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ ఉంటుంది, పైథాన్ ఫోల్డర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి 4 ఫైల్స్ వస్తాయని. దాంట్లో ఫస్ట్ వన్ IDLE, ఐడిల్. సో దాన్ని ఓపెన్ చేయండి. సో మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఐడిల్ ఇది ఒక ఇంటరాక్టివ్ షెల్ అని. అండ్ దీంట్లో ఏ ప్రాసెస్ అంటే మనం 25 + 25 దిస్ 50, మనకి వెంటనే రిప్లై వచ్చేసింది 50 అని, మనకి వెంటనే ఆన్సర్ వచ్చేసింది. అండ్ మనం దీన్నే రెపెల్ అంటామని చెప్పుకున్నాం. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. రెపెల్ అంటే రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ అండ్ లూప్. సో రెపెల్ అంటే రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ అండ్ లూప్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 3 సింబల్స్ కనిపిస్తాయి, దాన్నే ప్రాంప్ట్ అంటారు. సో ప్రాంప్ట్. అండ్ ప్రాంప్ట్ కనిపించిందంటే ఈ పైథాన్ అంటే మన సిస్టమ్ ఏదైనా మన కమాండ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. సో మనం ఇక్కడ కమాండ్ ఇచ్చాం, దట్ ఈస్ 25 + 25. 25 + 25 ఎంతో నాకు చెప్పిన దానికి ఇచ్చాము. సో మనకి వెంటనే రిప్లై ఇచ్చేసింది, దట్ ఈస్ 50 అని. సో ఇక్కడ ఈ 3 సింబల్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రాంప్ట్. అండ్ ఇది మనకి సిస్టమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ కమాండ్ అనేది ఒక చిన్న మెసేజ్ ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ బిసైడ్ we are going to do our first Python program. So first Python program is print. సో అండ్ ఇక్కడ ఒక చిన్న కామా hello world. సో this is our first Python program. మనం ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి రిప్లై వస్తుంది కాబట్టి we got hello world here. అండ్ మన పీపీటీలో బోత్ ఇన్ ఐడిల్ అండ్ ఫైల్ ఎడిటర్ అని కూడా ఉంది. సో మనకి ఐడిల్ అంటే తెలుసు, ఐడిల్ అంటే అదొక ఇంటరాక్టివ్ షెల్. అండ్ ఇప్పుడు మనం ఐడిల్లోనే వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏ కమాండ్ ఇచ్చినా వెంటనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఈ ఫైల్ ఎడిటర్ ఏంటంటే ఫస్ట్ మనం ఆ విండోని ఓపెన్ చేసిన తర్వాత దానికోసం మాట్లాడతాం. సో ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీకు ఫైల్ మెన్యూ కనిపిస్తుంది కదా. సో పైన కొన్ని నేమ్స్ ఉంటాయి, దాంట్లో ఫైల్ ఉంటుంది.
ఏ ఫైల్ మెన్యూ ఓపెన్ చేసి అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ న్యూ ఫైల్. సో కంట్రోల్ అండ్ దాని షార్ట్ కట్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్ విల్ ఓపెన్ సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అన్టైటిల్డ్ అని ఉంది. సో మనం సో దానికోసం మనకు అర్థమైపోతుంది మనం దీన్ని సేవ్ చేయాలని. దానికన్నా ముందు ఇక్కడ దెర్ ఇస్ నో 3 గ్రేటర్ దాన్ సింబల్స్ లేవు. సంథింగ్ లైక్ ప్రాంప్ట్ విచ్ వి సీ ఇన్ ఐడల్. సో దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మనం దీంట్లో ఏదైనా కమాండ్ పాస్ చేసిన వెంటనే మనకి రిప్లై రాదు. సో సంథింగ్ లైక్ 25 + 25. సో ఇందాక ఐడల్లో ఇచ్చింది ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ అయింది కానీ మనకి రిప్లై రాలేదు. సో ఫైల్ ఎడిటర్ మనకి వెంటనే రిప్లై ఇవ్వదు. అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ లెట్స్ ప్రింట్ hello world and H will be capital here. Okay, print hello world. సో మనం దీన్ని డైరెక్ట్గా ఎంటర్కి ప్రెస్ చేస్తే మనకి ఆన్సర్ రాదు. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టే దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి క్లిక్ ఆన్ ఫైల్, అక్కడ సేవ్, దట్ ఈస్ షార్ట్ కట్ ఫర్ దిస్ ఈస్ Ctrl+S. సో ఇలా వస్తుంది కదా. ఐ థింక్ నేను ఇవన్నీ డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటాను. ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ hello world. సో ఐ విల్ రిమూవ్ ది స్పేసెస్. ఓకే, ప్రింట్ hello world. సో సేవ్ చేస్తాం అండ్ ఇక్కడ అన్టైటిల్డ్ పళ్ళు hello world అని కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రన్ చేయాలి. సో క్లిక్ ఆన్ రన్. ఇక్కడ మీకు ఇక్కడ ఫైల్ తర్వాత ఎడిట్ దెన్ ఫార్మాట్ దెన్ రన్ కనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ రన్ మాడ్యూల్. దాని మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ రన్ అయింది కదా. అండ్ సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఏదైనా రాస్తే కన్ఫామ్గా దాన్ని సేవ్ చేయాలి. దట్ ఈజ్ దీని ఫైల్ ఎడిటర్లో ఏదైనా రాస్తే దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసింది రన్ చేస్తే దాని రిజల్ట్ ఐడిల్లో ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అవ్వడం కాదు, ఐడిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ మొత్తం. సో హియో ఐ విల్ ఆల్రైట్. సో ఇక్కడ మనం ప్రింట్ hello world అని రాసాము అండ్ దాని రిజల్ట్ అయితే ఐడిల్లో వచ్చింది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ hello world. అండ్ ఈ ఫైల్ ఎడిటర్ని మనం స్క్రిప్ట్ మోడ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ Python program we finished it. And next we are going to learn about values and its types. So first values ante em ledu, it is nothing but normalga simply speaking మనం ఇచ్చే ఎవ్రీ ఇన్పుట్ అండ్ మనకి పైథాన్ ఇచ్చే ఎవ్రీ అవుట్పుట్ అన్నిటిని వాల్యూస్ అనే అంటాం. సో ఆ వాల్యూస్ని అయితే కొన్ని క్లాసెస్ కింద అంటే కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశారు. సో దే వర్ ఇన్ 4 types. First one is integer, floating point number, string and boolean value. So first ఐడిలోకి వెళ్ళి integer, floating point number, strings and then boolean. సో ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటీజర్. మనకి ఇంటీజర్స్ అంటే నార్మల్గా మ్యాథ్స్లో కూడా ఇంటీజర్స్ ఉంటాయి. సో దే ఆర్ వెరీ ఈజీ, జస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్. సో ఫర్ 24 ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, -56 ఇది కూడా ఒక ఇంటీజరే. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. సో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ డెసిమల్స్. సో 123.56 ఇట్ ఈస్ అండ్ డెసిమల్ నెంబర్. ఎందుకంటే డెసిమల్ పాయింట్ ఉంది, ఆ తర్వాత డెసిమల్ డిజిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. 258.23 it is and decimal number, and మనం దీని పైథాన్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్. అండ్ string is something which you have to include in quotes. సో ఇక్కడ నేను సింగిల్ కోట్స్ యూజ్ చేస్తున్నాను
అండ్ మనం సింగిల్ కోట్సే కాదు, డబల్ కోట్స్ కూడా యూస్ చేయొచ్చు. సో డబుల్ కోట్ మనం ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ పైథాన్లో ఏ వర్డ్ అయినా, సో ఏ వాల్యూ అయినా కూడా ఈ కోడ్స్లో మనం రిప్రజెంట్ చేస్తున్నామంటే అది ఒక స్ట్రింగ్. సో ఇప్పుడు నా నేమ్ కూడా ఒక స్ట్రింగే. అలాగా మనం నార్మల్ నెంబర్స్ ఇస్తే ఇంటిజర్స్ కింద తీసుకుంటుంది, అండ్ మనం డెసిమల్ పాయింట్ నెంబర్స్ ఇస్తే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కింద తీసుకుంటుంది. అండ్ మనం నార్మల్ నేమ్ అది మనం నార్మల్గా వేద అని టైప్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రేజ్ అన్ ఎర్రర్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎర్రర్. అండ్ మనం అలా కాకుండా ఇలా స్ట్రింగ్స్లో పెట్టాలి. సో అప్పుడే ఇది ఒక స్ట్రింగ్ అని తీసుకుంటుంది. కాబట్టి సో ఇన్ Python every string must be included in quotes that may be double or single. And next one is boolean. Boolean అంటే it is nothing but true or false. అంటే ఇప్పుడు మనం ఇంటిజర్స్ చూస్తే మనకి చాలా ఇంటిజర్స్ ఉంటాయి, 24, 56, 92, 78, 96, 32 అలాగా. అండ్ డెసిమల్ పాయింట్ నెంబర్స్ అవి కూడా చాలా ఉంటాయి. అండ్ నేమ్స్ మనకు కావాలనుకుంటే XYZ అని కూడా ఒక నేమ్ క్రియేట్ చేయొచ్చు, దట్ ఈస్ అవర్ విష్. అండ్ మనం ఏం పెట్టినా కూడా ఎనీ వాల్యూ, ఏ వాల్యూని ఇచ్చినా కూడా ఆ కోడ్స్లో పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్ట్రింగ్. అండ్ మనం చాలా స్ట్రింగ్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ బూలియన్లో మాత్రం, సో అన్నిట్లోనే చాలా వాల్యూస్ ఉన్నాయి కదా, బూలియన్లో మాత్రం ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, జస్ట్ 2 వాల్యూస్. అండ్ దే ఆర్ ట్రూ అండ్ ఫాల్స్. సో ఇక్కడ నేను నార్మల్గా ట్రూ అండ్ ఫాల్స్ అని రాస్తే ఎర్రర్ రేస్ చేయలేదు, అదే నేను వేద అని రాస్తే ఎర్రర్ రేస్ చేసింది. ఎందుకంటే ట్రూ అండ్ ఫాల్స్కి కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అండ్ ఈ 2 వర్డ్స్కి కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి బూలియన్ వాల్యూస్, దే ఆర్ నాట్ స్ట్రింగ్స్. అండ్ మనం నార్మల్గా క్యాపిటల్ టీ కాకుండా నార్మల్ స్మాల్ టీ పెడితే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రేజ్ అన్ ఎర్రర్, బికాస్ బూలియన్ వాల్యూలో ఉన్న 2 వాల్యూస్ they will start with capital. So capital T, మిగతా లెటర్స్ అన్నీ ఇన్ లోవర్ కేస్లో ఉన్నాయి. సో అలా రాస్తేనే అది బూలియన్ వాల్యూ కింద తీసుకుంటుంది, లేదంటే ఇలా ఎర్రర్ రేస్ చేస్తుంది. సో దీస్ వర్ సమ్ ఆఫ్ ది టైప్స్ ఇన్ వాల్యూ. ఇప్పుడు మనం చాలా వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ వాల్యూ ఏ టైప్ ఇప్పుడు మనకి తెలియదు అనుకోండి. ఇప్పుడు మనకు నార్మల్గా తెలుసు, ఎందుకంటే నెంబర్స్ అంటే ఇంటిజర్స్ అని మనకు తెలుసు. ఒకవేళ ఇఫ్ వీ డోంట్ నో అబౌట్ ఇట్, we will use this type brackets ఉండాలి ఎప్పుడు. సో టైప్ ఇస్ ఎ ఫంక్షన్, అండ్ మనం ఫంక్షన్ నేమ్ రాసింటే బ్రాకెట్స్ పెట్టాలి. అండ్ దాంట్లో టైప్ కాబట్టి 1 2 3 ఇస్తున్నాను, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఇంట్. ఇంట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్. అండ్ మనం ఆ టైప్ ప్లేస్లో సో స్ట్రింగ్స్లో పెడుతున్నాను. సో యూ నో దట్ ఇట్ ఈస్ అన్ స్ట్రింగ్, and we can easily find that it is a string. So str అంటే ఏం లేదు, it is nothing but string. and ఇప్పుడు మనం ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇద్దాం, 0.23. ఏం చెప్పానంటే ఎవ్రీ వాల్యూ, ఏ వాల్యూని స్ట్రింగ్స్లో ఇంక్లూడ్ చేస్తే, ఏ వాల్యూనైనా కోడ్స్లో ఇంక్లూడ్ చేస్తే అది స్ట్రింగ్ అయిపోతుంది అన్నాం కదా. సో ఇక్కడ నేను ఒక నెంబర్ ఇచ్చాను, దాన్ని కోడ్స్లో పెట్టాను, అందుకే అది స్ట్రింగ్ అయింది. సో లెట్స్ రిమూవ్ ది కోడ్స్ అండ్ ట్రై ఇట్ అగైన్. సో నౌ ఇట్ ఈస్ ఫ్లోట్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. అండ్ లాస్ట్ వాల్యూ కూడా టైప్ ట్రూ, ఇట్ ఈస్ క్లాస్ ఆఫ్ బూల్. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ 4 వాల్యూస్ ఉన్నాయి, డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంటిజర్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, స్ట్రింగ్స్ అండ్ బూలియన్ వాల్యూస్. సో బూలియన్, it is very special, it will only have 2 values in it. First one is true, second one is false. And next, input and print statements. So first input కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, and then print. So first input reads from user, returns a string, and then prints argument, separate and end. సో ఇన్పుట్ అంటే ఏం లేదు, మనం నార్మల్గా ఇన్పుట్ అని రాసి ఇలా యాజ్ వి సెడ్
ఇన్పుట్ అనేది ఒక ఫంక్షన్ అని చెప్పాం. అండ్ ఇక్కడ టైప్ రాసినప్పుడు ఏం చెప్పాను, మనం ఒక ఫంక్షన్ రాసిన తర్వాత పెరెంథసిస్ కన్ఫర్మ్గా పెట్టాలి అని. అందుకే ఇక్కడ ఇన్పుట్ తర్వాత పెరెంథసిస్ పెట్టాను. అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ప్రోంప్ట్ ఏమీ చూపించట్లేదు, అంటే మన ఆన్సర్ కోసం పైథాన్ వెయిట్ చేస్తుంది అనమాట. సో లెట్స్ గివ్ 25 అండ్ మనకి 25 రిటర్న్ అయ్యింది. కానీ ఎలా రిటర్న్ అయింది, కోడ్స్లో రిటర్న్ అయింది, అంటే ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, రీడ్స్ ఫ్రమ్ యూజర్, మన దగ్గర నుంచి ఒక వాల్యూని అడిగింది. సో ఇన్పుట్ ఇది ఆస్కింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ అస్. సో మనం దానికి ఒక నెంబర్ ఇచ్చాము. సో ఆ నెంబర్ని మనకి స్ట్రింగ్స్లో మళ్ళీ రిటర్న్ చేసింది. అండ్ యాజ్ వి సెడ్ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవడమే ఇంకా బెటర్. ఎందుకంటే మనం ఎక్కువ స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నప్పుడు మనం ఐడియల్లో చేస్తే మనకి వెంటనే రిప్లై అడుగుతుంది, కాబట్టి మనం అన్ని స్టేట్మెంట్స్ రాయలేము. సో ఇక్కడ ఇన్పుట్ అని ఇచ్చి రన్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ us to సేవ్. అండ్ ఇఫ్ యూ ప్రెస్ ఎంటర్ కీ దట్ ఈస్ ఓకే అని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఏమీ అడగకుండా జస్ట్ ఎంటీ స్పేస్ ఇచ్చింది, అంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మేబీ సమ్ ఫర్ అవర్ కమాండ్. సో నేను 25 ఇచ్చాను. సో ఫినిష్. ఇక్కడ ఏమీ అవ్వట్లేదు. అలాంటి టైంలో మనం దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం. అండ్ మనం వేరియబుల్స్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. బట్ వేరియబుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనం దాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ అంటే ఏంటో తెలుసు. ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేస్తే అది ఒక వాల్యూని యూజర్ నుంచి అడుగుతుంది. ఆ వాల్యూని తీసుకెళ్ళి వీలో పెట్టుకుంటుంది. ఓకే, సో నా ఐ విల్ రైట్ ప్రింట్ వి. సో రన్ చేద్దాం. ఐ విల్ గివ్ 45. సో 45 ప్రింట్ చేసింది. టైప్ ఆఫ్ దట్ వి. సో వి టైప్, వి అంటే మనం ఎక్కడ డిఫైన్ చేసాము గుర్తుంది కదా, మనం యూజర్ నుంచి తీసుకున్న వాల్యూని వీలో పెట్టాము. అండ్ ఆ వాల్యూ ఏ టైప్ అనేది చెక్ చేస్తే ఇది ఒక స్ట్రింగ్ అని చెప్తుంది. సో ద వాల్యూ ఆర్ ది టైప్ ఆఫ్ దట్ ఆఫ్ ది వాల్యూ విచ్ వి గివెన్ ఈజ్ ఏ స్ట్రింగ్. బట్ మనం ఇక్కడ ఒక నెంబర్ ఇస్తే దాన్ని అది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు ఒక నెంబర్ని ఏమి ఇచ్చినా కూడా దాన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో ఇన్పుట్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రింట్. మనం ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్ వాడేసాం, ప్రింట్ ఫంక్షన్ ఆల్రెడీ యూజ్ చేసాం. బట్ దాంట్లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రింట్ అని చెప్పి దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే దాన్ని మనం దానికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేస్తుంది, అంతే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ది ఆర్గ్యుమెంట్ విచ్ వి గివ్ టు ఇట్. బ్రాకెట్స్లో మనం ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుంటే వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ దిస్ వి ఇన్ కోడ్స్. అంటే వేరియబుల్స్ని కోడ్స్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ వి డైరెక్ట్లీ. సో 25 ఇద్దాము. చూసారా, ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ 25 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ వి. అందుకే స్ట్రింగ్స్ ఇవ్వకూడదు అనమాట ఈ వేరియబుల్స్కి. అండ్ ఈ ప్రింట్ ఫంక్షన్ జస్ట్ మనం దానికి ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని ప్రింట్ చేస్తుంది. అండ్ దీనికి ఒక స్పెషల్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, ప్రింట్. సో ప్రింట్లో మనం ఒక వర్డే కాదు చాలా వర్డ్స్ ఇవ్వచ్చు కదా. సో ఇచ్చి ఇక్కడ ఐ విల్ గివ్ పైథాన్ and then comma, and here I will give C, okay, and then comma. ikkada nenu I will give Java. All right, let's close. So ila నేను 3 డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. అండ్ దీన్ని రన్ చేస్తే 3 ప్రింట్ చేస్తుంది, కానీ మూడిట్లని పక్క పక్కనే ఒక స్పేస్ ఇచ్చి ప్రింట్ చేస్తుంది. సో లెట్స్ థింక్ నాకు ఆ 3 పక్క పక్కనే రాకూడదు అనుకున్నాం. సో దానికి ఏం చేయాలంటే ఒక కామా పెట్టి సెప్, SEP విచ్ ఈస్ నథింగ్ బట్ సెపరేట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి, అండ్ ఇక్కడ కూడా మనం స్ట్రింగ్స్లో ఇంక్లూడ్ చేయాలి. ఇది కన్ఫర్మ్, మనం స్ట్రింగ్స్లో ఇంక్లూడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి 4 డాట్స్ పెట్టామనుకోండి. లెట్స్ థింక్ వీఆర్ గివింగ్ 4 డాట్స్. అండ్ ఒక్కసారి రన్ చేస్తే
సో మనకి పైథాన్, తర్వాత 4 డాట్స్, తర్వాత సి, తర్వాత 4 డాట్స్ అండ్ దెన్ జావా వచ్చింది. సో మీకు అర్థమైపోయింది. ఇలా కామా పెట్టిన ప్రతి ప్లేస్ అంటే ఇక్కడ మనం స్ట్రింగ్స్లో ఇంక్లూడ్ చేయకుండా నార్మల్గా కామా పెట్టిన ప్రతి ప్లేస్లోని ఈ 4 డాట్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో డిఫాల్ట్గా అయితే సెపరేట్ వాల్యూ స్పేస్ ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది అన్నమాట. స్పేస్ జస్ట్ సింగిల్ స్పేస్ ఉంటుంది. ఇది డిఫాల్ట్గా అన్నమాట. అండ్ మనం దాంట్లో ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాట్ ఏ స్పేస్, సంథింగ్ లైక్ దిస్. సో పైథాన్ వచ్చింది, తర్వాత మనం ఇంక్లూడ్ చేసిన ఒక చిన్న వర్డ్ అండ్ దెన్ సి అండ్ దెన్ మళ్ళీ ఇంక్లూడ్ చేసిన ఆల్ఫాబెట్స్, తర్వాత జావా వచ్చింది. సో ఈ సెపరేట్ కోసం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎండ్. అండ్ దీనికి మనం 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాద్దాం. ప్రింట్ వేద అండ్ దెన్ అగైన్ ప్రింట్ స్కూల్. ఓకే, నౌ లెట్స్ రన్. సో సెపరేట్ తీసేసాను అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వర్డ్ న్యూ లైన్లో ప్రింట్ అయింది. అండ్ లెట్స్ థింక్, నాకు అలా న్యూ లైన్లో ప్రింట్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ ప్రతి ఒక్కటి ఇలా ఒక చిన్న డాషెస్తో రావాలి అనుకుంటే మన ఫస్ట్ దానికే ఎండ్ ఈజ్ ఈక్వల్ టు 4 డాషెస్ ఇచ్చేస్తే ఇప్పుడు రన్ చేసినప్పుడు సో మనకి పైథాన్, సి, జావా అని వచ్చి 4 డాషెస్ వచ్చి తర్వాత వేద అని వచ్చింది. అండ్ స్కూల్ కూడా మళ్ళీ న్యూ లైన్లో వచ్చింది, చూసారా? అందుకే మనం ఇలా 3 లైన్స్ రాసినప్పుడు ఎవ్రీ లైన్కి ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో సో ఇప్పుడు నాకు అంత ఒక లైన్లోనే ప్రింట్ అయిందని ప్రతిదానికి ఇలా 4 డాషెస్ వచ్చింది. ఈ ఎండ్ ఏంటంటే నెక్స్ట్ లైన్కి దీనికి ఉండే రిలేషన్షిప్ని చెప్తుంది. సో ఎప్పుడు ఇది నార్మల్గా /n ఉంటుంది. /n అంటే ఇది ఒక న్యూ లైన్ క్యారెక్టర్, అంటే న్యూ లైన్లోకి ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ న్యూ లైన్లో ప్రింట్ చేసేస్తుంది. ఇందాకటి సెపరేట్కి డిఫాల్ట్గా అయితే ఏముంది, ఇట్ ఈస్ స్పేస్. అండ్ ఎండ్కి అయితే /n ఉంది. సో లెట్స్ రిమూవ్ దిస్. అర్థమైంది? ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో ఇన్పుట్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ ఇన్ కామెంట్ సెషన్. సో దీంట్లోనే మనకి 3 డిఫరెంట్ ఫంక్షన్స్ కోసం చెప్తున్నాడు. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్, ఫ్లోట్ అండ్ స్ట్రింగ్. మనం ఇంట్ అని చెప్పి మనం ఇప్పుడు మనం కోడ్స్ పెడుతున్నాము, కోడ్స్లో ఒక నెంబర్ ఇస్తున్నాను నేను. అండ్ మనకి రిటర్న్ అయినప్పుడు ఏమొచ్చింది, జస్ట్ నార్మల్ నెంబర్ వచ్చింది, కోడ్స్ రాలేదు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఫంక్షన్ ఒక స్ట్రింగ్ని, అది కూడా ఆ స్ట్రింగ్స్లో ఒక నెంబర్ ఉంటేనే. సో మనం నార్మల్గా ఇంట్ అని ఇచ్చేసి పైథాన్ అని ఇస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రేజ్ అన్ ఎర్రర్. సో ఓన్లీ ఆ స్ట్రింగ్స్లో ఒక నెంబర్ ఉంటేనే దాని ఒక ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంట్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని కూడా 1 to 3.56. సో 1 to 3 ఒకటి రిటర్న్ చేస్తుంది, అంటే ఇంటిజర్ పార్ట్ ఒకటి రిటర్న్ చేస్తుంది. సో ఇంట్ ఫంక్షన్ కోసం ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఫ్లోట్ కూడా అంతే, ఇంకా మిగతా అన్నీ ఇలాగే వర్క్ చేస్తాయి. సో ఫ్లోట్ ఫంక్షన్ కూడా ఒక స్ట్రింగ్లో ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ని తీసుకుని దానికి ఒక పాయింట్ యాడ్ చేసి 0 పెడుతుంది అంతే. సో లెట్స్ ట్రై. ఫ్లోట్ ఒక నెంబర్ ఇద్దాం 1 to 3 అంటే ఫ్రెష్ కానీ 1 to 3.0. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే డెసిమల్స్, అండ్ ఒక నెంబర్ని డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే 0.0 పెడితే సరిపోతుంది కదా, అందుకే అది 0.0 పెట్టుకుంది. ఫ్లోట్ ఆఫ్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ 0.369. సో ఆ స్ట్రింగ్ని మనం నార్మల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసేస్తుంది, అంటే నార్మల్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా స్ట్రింగ్ బదులు ఏదైనా ఆల్ఫాబెట్స్ కానీ ఏదైనా ఇస్తే ఇలాగే ఎర్రర్ రేస్ చేస్తుంది.
సో అండ్ స్ట్రింగ్ ఫంక్షన్ కోసం మన అందరికీ తెలుసు, ఏదైనా వాల్యూ ఇస్తే ఏ వాల్యూ అయినా, ఇంకా దీనికి లిమిట్స్ ఉండవు, జస్ట్ ఏమి ఇచ్చినా కూడా దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్రర్స్. జస్ట్ 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ వన్ ఈజ్ సింటాక్స్ ఎర్రర్, సెకండ్ వన్ ఈజ్ రన్ టైమ్ ఎర్రర్. సో సింటాక్స్ ఎర్రర్ అంటే ప్రోగ్రామ్ రన్ కాకముందే మనకి తెలుస్తుంది, అండ్ రన్ టైమ్ ఎర్రర్ అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఇవన్నీ ఇచ్చాం కదా, లాస్ట్లో ప్రింట్ అని ఇచ్చి వేద అని ఇస్తున్నాను. ఫస్ట్ ఒక స్ట్రింగ్ యాడ్ చేసి వదిలేసాను, అంటే ఒక కోట్ యాడ్ చేసి వదిలేసాను, ఒక కోటే పెట్టాను, లాస్ట్లో ఇంకో కోట్ పెట్టడం వదిలేసాను నేను. సో దీన్ని రన్ చేస్తే సో మనకి ఐడిల్ పేజ్ ఓపెన్ అయి ఉన్నప్పుడే సింటాక్స్ ఎర్రర్ వచ్చేసింది, సింటాక్స్ ఎర్రర్ అండ్ EOL వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్. ఓకే అని ప్రెస్ చేద్దాం అండ్ లెట్స్ స్కిప్ కోట్ హియర్. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఈజీగానే రన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని సింటాక్స్ ఎర్రర్ అన్నాం కదా, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ రన్ కాకముందే తెలిసిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు దీన్ని చూద్దాం. సో నేను అసలు 2 కోడ్స్ కూడా తీసేసాను. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ ఇందాకడైతే సింటాక్స్ ఎర్రర్ ఇక్కడే మనకు వచ్చేసింది, ఫైల్ ఇది ఆన్ అయి ఉన్నప్పుడే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ పైథాన్ C జావా ప్రింట్ చేసింది, తర్వాత నా నేమ్ ప్రింట్ చేసింది, తర్వాత స్కూల్ అని ప్రింట్ చేసి ఆ తర్వాత వేద ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ ఎర్రర్ ఏంటో తెలుసా, మనం వేద అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఇందాక ఏం చెప్పుకున్నాం, వేరియబుల్స్ని మనం కోడ్స్లో పెట్టకూడదని. అండ్ ఇక్కడ మనం వేరియబుల్స్ని కోడ్స్, ఇది ఒక వేరియబుల్ అన్నట్టు పైథాన్ తీసుకుని వేరియబుల్ ఎక్కడో డిఫైన్ చేసిందిలే అనుకుని రన్ చేసేసింది. కానీ మనం ఆ వేద అనే వేరియబుల్ డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3 లైన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఎర్రర్ ప్రింట్ అయింది. అండ్ దీన్ని ట్రేస్ బ్యాక్ ఎర్రర్ అంటారు. సో ఈ ట్రేస్ బ్యాక్ ఎర్రర్స్కి లాస్ట్ లైన్ ఒకటే చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ లాస్ట్ లైన్ చదవడం చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ లైన్లో ఏముంది, నేమ్ వేద ఈజ్ నాట్ డిఫైన్డ్. సో మనం ఆ వేరియబుల్ డిఫైన్ చేయలేదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో సింటాక్స్ ఉంది, అండ్ ఇక్కడ ఎర్రర్స్ కోసం ఏమేం చేయాలని ఉంది. సో ఒకసారి యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ దమ్. అంటే మీరు మీ ఐడిల్లో ఓపెన్ చేసి ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ నేనైతే ఆ ప్రాబ్లమ్స్ని ఇంకో వీడియోలో నేను మీకు పెడతాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ కంక్లూషన్, we understood about interactive shell, script mode or file editor. We learned input and print functions, understood about values and types, errors and their types. So ఇవన్నీ మనం నేర్చుకున్నాము. And that's all for this video guys. Thank you for watching our videos. Please like, share and subscribe to our channel. Have a nice day.